కూటమి విజయ పతాక. విశాఖ గుంటూరు మేయర్లుగా శ్రీనివాసరావు రవీంద్ర ఎన్నిక. కూటమి ఖాతాలో కుప్పం, తుని, పాలకొండ చైర్పర్సన్ స్థానాలు. పలుచోట్ల వైకాపా సభ్యులు గైర్హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణ స్థానిక సంస్థలు, నగర మేయర్, మున్సిపల్, నగర పంచాయతీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ స్థానాలకు సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్డీఏ పార్టీలు విజయం సాధించాయి. విశాఖపట్నం, గుంటూరు కార్పొరేషన్ల మేయర్ స్థానాలపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది. 2 చోట్ల పార్టీ కార్పొరేటర్లు మేయర్గా ఎన్నికయ్యారు. విశాఖలో మేయర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గుంటూరులో కూటమి వైకాపా అభ్యర్థులు పోటీ పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే, దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. ఇప్పుడు ఏమన్నా ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఆ పార్టీల తరపున గెలిస్తే దాన్ని విజయ పతాక అంటారు. అక్రమంగా అడ్డదారిలో వేరే పార్టీ తరపున గెలిచిన వాళ్ళని ఇటు పక్కకి తీసుకుంటే దాని ద్వారా బెదిరించి, లేకపోతే బతిన్లాడి, లేదంటే ధనం ప్రలోభాలు చూపించి వాళ్ళని పార్టీల్లోకి చేర్చుకుని తీసుకుంటే ఆ పదవులు, అది విజయ పతాక ఎట్లయిందో మరి ఈనాడు లాంటి పత్రికకి దిగజారిపోతున్నటువంటి ప్రమాణాలకి, జర్నలిజం ప్రమాణాలకి ఇది సజీవ సాక్ష్యం అవుతుంది. లేకపోతే సైనిక సన్నద్ధతపై కీలక భేటీలు.